ఎన్నికల కోడ్ నేపథ్యంలో విశాఖలో స్పెషల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు అధికారులు. విశాఖ సరిహద్దుల్లో 5 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆగనంపూడి, టోల్గేట్, చిన్నాపురం, భీమిలి, వై జంక్షన్, అడవివరం, సరిపల్లి ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. విశాఖలో చెక్ పోస్టుల తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎన్నికల కోడ్ అమలైన నేపథ్యంలో చెన్నై టు కలకత్తా, వైజాగ్ మీదుగా వెళ్లే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ప్రత్యేకంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మనం వైజాగ్ సిటీలో చూసుకున్నట్లయితే భీమిలి వై జంక్షన్, అదేవిధంగా అడివరం జంక్షన్, అగనంపూడి, టోల్గేట్, అదేవిధంగా సరిపల్లి జంక్షన్, చిన్నాపురం, మొత్తం 5 ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ఈ యొక్క చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నగదు కానీ, బంగారం కానీ, వస్తు రూపంలో ఏదైనా ఈ తరలింపు ప్రక్రియ జరుగుతుందనే నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నెల 16వ తేదీ 3 గంటల నుంచి ఎన్నికలు కూడా అమలవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే యథావిధిగా నడుస్తున్న చెక్ పోస్టులతో పాటు ఇక్కడ ప్రత్యేకించి 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నగర సరిహద్దు ప్రాంతాలకు ఏవైతే వస్తున్న వాహనాలు తనిఖీ చేస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది అడివరం జంక్షన్, అంటే సింహాచలం, అదేవిధంగా పెందుర్తి, అనకాపల్లి కనెక్టివిటీ ఉండే రోడ్డు కాబట్టి ఇక్కడ వాహనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కార్లు, అదేవిధంగా బైకులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా క్షుణ్ణంగా రాసుకున్న తర్వాత వారి వివరాలను కూడా, వ్యక్తిగత వివరాలను, మొబైల్ నెంబర్ తీసుకుని కూడా పంపిస్తున్నారు. అదేవిధంగా 50,000కు మించి నగదు కూడా ఎక్కడికి కూడా తీసుకెళ్లకూడదు. తీసుకెళ్ళినట్లయితే దానికి సరైన జవాబు ఉండాలి. ఒకవేళ కానీ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, లేకపోతే మరేత వ్యక్తిగత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దానికి సరైన జవాబుదారీతనం ఉండాలి అనేది కూడా పోలీసులు ప్రత్యేకంగా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కానీ, లేకపోతే వాహనదారులు కానీ ఏదైనా వారికి అవసరమైన పనులు కావచ్చు, లేకపోతే వారి యొక్క వ్యక్తిగత పనులు కావచ్చు, ఏవైనా ఉంటే పోలీసులకు ముందుగానే వాటిని చెప్పాలి. అదేవిధంగా లేదా అనుమతి తీసుకునే నేపథ్యంలో ఇటువంటి పనులు చేయాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసే విధంగా ఏవైనా అనుమానిత వస్తువులు కావచ్చు, లేకపోతే అనుమానితులు కావచ్చు, ఒకవేళ కానీ తరలించినట్లయితే పోలీసులు వీటిపైన ప్రత్యేకంగా కేసులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా నగరంలో, అంటే సిటీ లిమిట్స్లో యథావిధిగా నడిచే చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు తప్ప ప్రత్యేకించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి మనం ఏవైతే 5 చెప్పుకున్నామో, అడివరం జంక్షన్ కావచ్చు, చిన్నాపురం, భీమిలి వై జంక్షన్, అగనంపూడి, వీటి 5 మాత్రమే ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీటిని 5టినే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ప్రత్యేకంగా వారి యొక్క సిబ్బందితో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. కారు వెలుపల కావచ్చు, కారు లోపల, డిక్కీల్లో, మొత్తం అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏవైనా అనుమానితంగా ఉంటే వారి యొక్క వివరాలను కూడా తీసుకొని పంపిస్తున్నారు. క్యాష్ కూడా 50,000కు మించి ఉన్నట్లయితే వారి దగ్గర నగదు కూడా సీజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఒక వివరాలు కూడా పోలీసులు తీసుకుంటున్నారు. మోతాదుకు మించి వస్తువులు కావచ్చు, అంటే బంగారం కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులు కావచ్చు, ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం కానీ ఎక్కడి నుంచి వస్తే పోలీసులు అక్కడ అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఎవరైనా కానీ ఇటువంటి అనుమానిత వస్తువులు కావచ్చు, లేకపోతే ఏదైనా భారీ స్థాయిలో వస్తువులు కానీ తరలిస్తే మాత్రం పోలీసులకు ముందు సమాచారం ఇవ్వాలి. లేదా వారి యొక్క హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత పనులకు కానీ ఒకవేళ నగదు ఎక్కువగా తీసుకెళ్ళినట్లయితే వాటికి తగిన ధ్రువపత్రాలను కూడా చూపిస్తే పోలీసులు వాటిని మినహాయింపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుత తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, అడివరం.